హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. సో ఇందులో ఈ బ్యాంకులో అయితే పోస్టులు అయితే వచ్చాయి. ఆ పోస్టులు ఏంటి, ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటో పూర్తి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్ లో రిక్రూట్మెంట్ ఆప్షన్ లో ఇక్కడ చాలా పోస్టులు అయితే ఉన్నాయి, కానీ ఆల్రెడీ డేట్ అయిపోయినాయి. మీరు రెగ్యులర్ గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎందుకంటే బ్యాంక్ సైడ్ ఎవరన్నా జాబ్ చేయాలి, ఇక్కడ చిన్న జాబ్ పెద్ద జాబ్ అని కాదు, అన్ని రకాల జాబులు వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, కానీ కొన్ని డేట్స్ అయిపోయినాయి, కొన్ని డేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ, మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో ఇది 8th క్లాసు 10th క్లాస్ మీదే పోస్టులు ఇవి. సో ఆ పోస్టులు ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చి 15/5/2025 ఉంది. అడ్వర్టైజ్మెంట్ అప్లికేషన్ ఫామ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ 1 అటెండర్ అండ్ 1 వాచ్మెన్ ఫర్ RSETI అహ్మద్ నగర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేస్ మీద అయితే పోస్టులు వచ్చాయి. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మనకి PDF ఫార్మేట్ లో నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే, ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ, మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకునేది కాదు. ఇది దీనికి ఫీ కూడా లేదు, డైరెక్ట్ వెళ్ళి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో రీజనల్ ఆఫీస్ అహ్మద్ నగర్ అని ఉంది. ఇక్కడ అటెండెంట్ 1, వాచ్మెన్ కమ్ గార్డెనర్ 1, 2 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్ట్ వచ్చేసి అహ్మద్ నగర్ లో అయితే చేయాలి. అలాగే ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉంది పోస్ట్. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎట్ రీజనల్ ఆఫీసర్ 15/5/2025, 15వ తారీఖు లాస్ట్ డేటు. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇట్ విల్ బి డిసైడెడ్ ఆఫ్టర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. 15వ తారీఖు తర్వాత అప్లికేషన్లు వచ్చిన దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. సో 15వ తారీఖు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఈ వీడియో చూడగానే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఇక నోటిఫికేషన్ చూస్తే, ఇక్కడ ద డీటెయిల్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ గైడ్ లైన్స్ ఆఫ్ అటెండెంట్ అట్ సెంటర్ RSETI ఆర్ గివెన్ బిలో అని ఇచ్చారు. ఇక్కడ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15/5/2025 వరకు అటెండెంట్. ఇది పోస్ట్ వచ్చేసి అటెండెంట్. ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ 20 to 40 years ఇచ్చారు. విత్ సౌండ్ హెల్త్, అంటే మన బాగా వినిపించేటట్టుగా ఉండాలి. నార్మల్ గా హెల్త్ సౌండ్ నార్మల్ నేచురల్ గా ఉండాలి, ఏదైనా ప్రాబ్లం అయితే ఉండకూడదు అని చెప్తున్నారు. తర్వాత ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడుగుతున్నారు. అదర్ ఎలిజిబిలిటీ, రీడ్ అండ్ రైట్ ద లోకల్ లాంగ్వేజ్ అనేది రాయడం తెలియాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి వాచ్మెన్ కమ్ గార్డెనర్. ఇది కూడా ఏజ్ 22 నుంచి 40. ఇది కూడా సౌండ్ హెల్త్, అంటే ఇది కూడా అలాగే ఉండాలి. దీనికి కూడా 7th స్టాండర్డ్ అయితే ఉండాలి, 7వ క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి అగ్రికల్చర్, గార్డెనింగ్, హార్టికల్చర్ తెలిసి ఉండాలి. తర్వాత దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి షుడ్ బి వెల్ కన్వర్సెంట్ విత్ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సో ఇది ఇక కాంట్రాక్ట్ పీరియడ్, అమౌంట్ అండ్ అదర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ద క్యాండిడేట్ షెల్ బి అపాయింటెడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. 1 year అయితే ఇస్తారు. రెన్యువల్ అనేది, కంటిన్యూషన్ అనేది యాజ్ పర్ బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉంటుంది. ఇక ఫాలోయింగ్ కండిషన్స్ ఇచ్చారు. కాంట్రాక్ట్ రెన్యువల్ ఆఫ్ కాంట్రాక్ట్ లెటర్ టు ద మెంబర్ కన్సర్న్ టు సబ్మిట్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ టు రీజనల్ మేనేజ్మెంట్ కన్సర్న్ 1 month ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ఎక్స్పైర్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే మనకి రెన్యువల్ అనేది ఒక 1 month లో అయిపోతుందంటే అప్పుడు కంటిన్యూ చేయొచ్చు, లేదంటే తీసేయచ్చు. ఇక సబ్జెక్ట్ టు పెర్ఫార్మెన్స్ అండర్ ద వేరియస్ పారామీటర్స్ యాజ్ పర్ బ్యాంక్ పెర్ఫార్మెన్స్. ఈ బ్యాంక్ మనం బ్యాంక్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి కంటిన్యూటీ అనేది ఉంటుంది, లేదంటే తీసేయచ్చు అని చెప్తున్నారు. ఈ కాంట్రాక్ట్ అమౌంట్ అండ్ అదర్ ట్రావెలింగ్ అలవెన్సెస్. ఈ అటెండెంట్ కి వచ్చేసి 8,000 రూపాయలు ఫర్ మంత్ ఇస్తారు. అలాగే అలవెన్స్ ఉంటుంది, బెనిఫిట్స్ ఉంటాయి, పేమెంట్ ఫెసిలిటీస్ విల్ బి అడ్మిసిబుల్. అవి ఈ మిగతా ఫెసిలిటీస్ కూడా ఉంటాయని అంటున్నారు. సాలరీ తక్కువే కానీ
సో ఇది ఇక ఇన్ కేస్ ఆఫ్ వాచ్మెన్ కమ్ గార్డెనర్ 6,000 ఇస్తారంట. దీనికి కూడా అలవెన్స్, బెనిఫిట్, పేమెంట్ ఇవన్నీ ఇస్తారు. ఇక ఇక్కడ వచ్చేసి లీవ్ అంటే ద క్యాండిడేట్ షల్ బి ఎంటర్ 15 days లీవ్ ఫర్ ఇయర్, 2 days ఫర్ మంత్. సో 2 రోజులకి సెలవు ఉంటుంది నెలకి, 15 రోజులు ఇయర్లీ ఉంటుంది. సో అటెండెంట్ ఏం చేయొచ్చు అనేది ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చారు. అలాగే వాచ్మెన్ చేయొచ్చు, ఏం పని చేయాలనేది ఇచ్చారు ఇక్కడ. ఇక దీన్ని అప్లై అలా చేసుకోవాలంటే మీరు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సెలక్షన్ వచ్చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి మీరు, అంటే ఆఫ్టర్ 15 తర్వాత ఆ ఇంటర్వ్యూ ఫైనల్ అవుతుంది. ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ ఇన్ ద గివెన్ ఫార్మేట్ ఇచ్చారు. అది 15వ తారీఖు వరకు ఈ అడ్రస్ లో పంపించాలి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రిక్రూట్మెంట్ యాజ్ ఎట్ అటెండెంట్ ఆఫ్ సెంట్ ఆర్ఎస్ ఈటీఏ అహ్మద్ నగర్ అని ఇచ్చారు. ఈ అడ్రస్ కి పంపించాలి. అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇక్కడ డౌన్ లో చూసి ఇది అప్లికేషన్ ఫార్మాట్. ఈ లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ అప్లై చేసేసుకోవచ్చు. ఇదంతా ఫిల్ చేసేసి, సో ఇదంతా అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఫిల్ చేసేసి నో ఫీ, ఉన్నవి 2 పోస్టులు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరైనా కూడా సో అప్లై చేసుకోండి. ఇక్కడ వాచ్మెన్ కి అలా ఉంది. వాచ్మెన్ కి వేరే అప్లికేషన్ ఉంది, అటెండెంట్ కు వేరే అప్లికేషన్ ఉంది. సో మీరు ఏదైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అది ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోగలరు. సో ఇది కంప్లీట్ వీడియో. సో ఈ పోస్ట్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఒకవేళ వెళ్ళాలనుకుంటే అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.